మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ మీడియా డివోషనల్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. గురువుగారు, కొంతమంది వీధిపోటు మంచిది అంటారు, కొంతమంది అయితే నష్టం అని చెప్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. నిజానికి అది లాభమా నష్టమా, దాని గురించి ఏమైనా చెప్పగలరా? అంటే ఒకటమ్మా, మనకి చూపు అనేది మనకి ఒక వ్యక్తిని మనం మొహం చూసాం బాగుంటుంది, అవును, కాలు చూసాం బాగుంటుంది, అంతవరకు ఓకే. అంతకు మించి చూస్తే అది మంచి చూపా కాదు, చెడ్డ చూపు అవుద్ది. చెడ్డ చూపు అవుద్ది. అదేవిధంగా ఇందులో కూడా వాస్తుశాస్త్రంలో కూడా కొన్ని వీధి పోట్లు మంచివి ఉంటాయి, కొన్ని వీధి చూపులు అంటే మనకి కొంతమంది ఏం చేస్తారంటే తెలియక వీధి పోటు అంటేనేమో చెడ్డది, వీధి చూపు అంటేనేమో మంచిది అనుకుంటారు. వీధి పోటన్నా వీధి చూపన్నా రెండు ఒకటే, డిఫరెన్స్ ఏం లేదు. వీధి సోలన్నా ఒకటే. కానీ ఇక్కడ మనకి మన ఒక ఇంటికి కానీ ఒక స్థలానికి కానీ 4 దిక్కులు 4 విదిక్కులు మంచి చూపులు ఉండవు, ఒక 4 మంచి చూపులు ఉంటాయి. దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మనకి మంచి లాభాన్ని ఇచ్చే దిక్కులు వచ్చేసరికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణాగ్నేయం, పడమర వాయం, ఈ వీధి చూపులు బాగుంటాయి. నష్టాన్ని తీసుకొచ్చే, బాగా భారీగా నష్టాన్ని తీసుకొచ్చే వీధి చూపులు 4 ఉంటాయి. అది నైరుతి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం. ఈ 4 వీధి పోట్లు మంచివి కాదు. మధ్యస్థంగా ఉంటాయి, కొన్ని 2 ఉంటాయి. ఇది ఉత్తరం ఈశాన్యం 2 కలిపి ఉంటుంది, తూర్పు ఈశాన్యం కలిపి ఉంటుంది. అవి మధ్యస్థంగా ఉంటాయి, మంచి ఫలితాలు ఇస్తాయి. అంటే అది కూడా ఎట్లా ఉంటుందంటే అది దిక్సూచి ప్రకారంగా ఉండాలి. ఆ వీధి పోట్లు కూడా చాలామందికి తెలియదు. వీధి పోట్ల విషయంలో ఇది చూసి ఇది ఇలా దిక్కులో ఉంది, ఇది వీధి పోటు మంచిది అనుకుంటారు. కానీ ఆ వీధి పోటు నేను ఏదైతే చెప్పాను 4 వీధి పోట్లు మంచి అని చెప్పేసి, ఆ 4 వీధి పోట్లు కూడా కంపాస్కి కరెక్ట్గా ఉందా లేదా, అది 90 డిగ్రీస్కి ఉండి తూర్పు ఈశాన్యం వస్తుందా లేదా, 90 డిగ్రీస్కి ఉండి ఉత్తర ఈశాన్యం వస్తుందా లేదా, అట్లా చూసుకోవాలి దాన్ని. అలా కాకుండా 90 డిగ్రీస్ లేనప్పుడు ఎక్కడ 90 డిగ్రీస్ స్థలాలు అనేది ఎక్కడ ఉండవు, కొద్ది గొప్ప తేడా ఉంటుంది. కొన్ని ఇప్పుడు 90లో ఉన్న తూర్పు 90లో ఉండాల్సింది అది 100, 95, 105, 110 అలా ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి ఈ ఉత్తర ఈశాన్యం వచ్చేసరికి అది కూడా అంతే ఉంటుంది. మామూలు 0 డిగ్రీస్కి ఉండాలి, 0 డిగ్రీస్కి ఉండదు. ఒక 15 అటు, ఒక 20 అటు, ఒక 10 అటు ఇటు ఉంటుంది. అందుకని ఆ ఈది పోట్లు అనేది కూడా మనకు ఆ దిక్సూచి ప్రకారం చూసుకున్నప్పుడే దానికి వాస్తవంగా మనకి నిజంగా ఉందా లేదా, వాస్తు ప్రకారంగా ఉందా లేదా తెలుస్తుంది. అది కాకపోతే వీటిలో నష్టాలు వచ్చేసరికి భారీగా ఉంటాయి. చాలామంది ఇప్పుడు మనకి ఆకస్మిక మరణాలు, అనుకోకుండా యాక్సిడెంట్లు, అనుకోకుండా ఫైనాన్షియల్ నష్టపోవటం, అనుకోకుండా వేరే వాళ్ళు మోసం చేయటం, దివాలా తీయటం, కోర్టు కేసులు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమవటం, పెద్ద పెద్ద దారి కారణాలు అవుతూ ఉంటాయి. ఆత్మహత్యలు, హత్యలు చేయటం, దుర్మార్గమైన చర్యలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, ఒకరు మోసం చేయటం, ఒకరిని ఇబ్బంది పెట్టడం, మానసికంగా ఒక శాడిజంగా తయారవటం, ఒక దొంగతనాలకు అలవాటు పడటం, దొంగతనాలు చేయటం, ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ వీధి పోట్లలో అవి ఒక కారణం అవుతాయి. వీటికి తోడు ఇంకా వేరే లోపాలు కూడా ఉన్నప్పుడు ఇంట్లో ఈ దోషాలతో పాటు ఇంకో దోషాలు ఉన్నప్పుడు ఇవన్నీ కలగలిపి ఈ వీధి పోట్లు ఇవన్నీ కలగలిపి కారణం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటాయి. మనం అనుకుంటాం కొంతమందిని ఎందుకు ఈ మనిషి ఇలా తయారయ్యాడని, అది మాకు తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషమే కారణం అని. అంటే ప్రతి చిన్నదానికి వాస్తు దోషం అని చెప్పను, కానీ పెద్ద పెద్ద వాటికి మాత్రం కంపల్సరీగా వాస్తు దోషం వల్లనే జరుగుతుంది. అది 100% వాస్తవం. అది సొంత ఇల్లు అయినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది, రెంట్ ఇళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. సొంత ఇంట్లో ఇలాంటివి ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వీధి పోట్లు పోవటానికి వినాయకుడి బొమ్మ ఒకటి పెడతారు, వీధి పోటు ఉంది అని చెప్పేసి. అది వినాయకుడి బొమ్మ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంటే నిర్విఘ్నంగా ఉండడానికే కదా వినాయకుడిని పెట్టి. వినాయకుడు పెడితే వినాయకుడు ఆపలేడు అసలు. ఆయనకేం పని అసలు, ఆయన ఎందుకు వస్తాడు ఇక్కడికి? అదేంటండి అది ఆయన ఇప్పుడు అదేమవుతుందంటే మనం తప్పు చేసి మనం ఇబ్బంది పడతా దాన్ని ఇలా తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు అసలు.
ఇప్పుడు అంటే దేవుని బొమ్మ పెట్టినా నో యూజ్ నో అంటారు. యూజ్, దానికి అసలు యూజ్ ఉండదు. మనం కట్టుకోవాల్సింది అది కట్ చేసుకొని కట్టుకోవాలి. అలా కాకుండా మనం దానికి మన సొంత ప్రయోజనాల కోసం ఆ వీధి పోటు ఉంటే ఉన్న ఏదైనా మనం దాన్ని స్థలం వేస్ట్ అయిపోతుంది అలా అనుకొని మనం కొంతమందికి ఇట్లా ఎదురుగా ఇప్పుడు రోడ్డు ఉందనుకోండి, వాటి ఎదురుగా అటు సైడ్ ఒకటి ఉంటుంది, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది ఇల్లు. సో అట్లా వాళ్ళకి ఇరు వర్గాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? రోడ్డు పోటు ఎక్కడున్నా ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది అది. అంటే కొన్ని రోడ్డు పోట్లు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా తగులుతూ ఉంటుంది, కొన్ని రోడ్డు పోట్లు మూల తగులుతూ ఉంటుంటాయి. మూల తగిలిన రోడ్డు పోటు ఇంకా డేంజర్. ఇప్పుడు నైరుతి భాగంలో మూల క్రాస్కు తగులుతుంటుంది కొన్ని అవన్నీ సిటీలో ఎక్కువ జరుగుతూ ఉంటుంటాయి. ప్లాండ్గా ఉన్న ఏరియాల్లో నీకు ఇలాంటి తగలవు. సిటీలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక రోడ్డు ఇలా వెళ్ళిపోద్ది, ఒక రోడ్డు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. కరెక్ట్గా ఆ జంక్షన్లో ఒక పెద్ద ఒక ఇల్లు కానీ కాంప్లెక్స్ కానీ ఏదైనా ఉంటుంది. అక్కడ వచ్చేసరికి డైరెక్ట్గా మూల తగులుతూ ఉంటుంటుంది. అది ఆగ్నేయ మూల తగలొచ్చు, వాయు మూల తగలొచ్చు. దాంట్లో చాలా ఇబ్బంది వస్తుంది. దాంట్లో వ్యాపారమైనా, ఆఫీసులైనా, కార్పొరేట్ ఆఫీసులు కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే మాకు నివాస యోగ్యమైనవి కూడా అది అంత యోగ్యమైనవి కావు. ఈ డైరెక్షన్స్లో మాత్రం ఉంటేనే మంచి జరుగుతుంది అంటారు. అంటే ఏదైతే మనం వచ్చే స్థానంలో ఉన్న వీధి పోట్ల వల్లనే బాగుంటుంది. నీచ స్థానంలో ఉన్న వీధి పోట్లు అనేది చాలా డేంజరు. దానికి వాకిళ్ళు, దర్వాజాలు కూడా మళ్ళీ నీచ స్థానంలో ఉన్నాయనుకోండి, ఇంకా ఇబ్బంది వస్తుంది. అసలు వాస్తవంగా అలాంటి వీధి పోట్లు ఉన్నప్పుడు దాంతోపాటు ఇంకా వేరే దోషాలు కూడా వస్తాయి ఆటోమేటిక్గా. మంచి జరగడానికి వీలు లేదు కాబట్టి అక్కడ. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే.